నేను మళ్ళీ గరికపాటి నరసింహారావు గారి గురించి కానీ కామేశ్వర గారి గురించి కానీ ఇంకా వీడియోస్ చెయ్యొద్దు అనుకున్నా అండి. ఎందుకంటే అక్కడితో దాన్ని వాళ్ళు ఆపేద్దామని చెప్పేసి నేను చేసింది కూడా 1 or 2 వీడియోస్ అంతే. బట్ ఈ రోజు ఎందుకు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానంటే, కామేశ్వర గారు 2 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో దాని గురించి అయితే ఖచ్చితంగా అందరికీ తెలియాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ రకరకాల రూమర్స్, ఇక్కడ ఇంత చిన్నది ఉంటే అంత పెద్ద చేసి 1కి 10 సృష్టించేసి అల్లేసి రకరకాలుగా చేస్తున్నారు. ఆమె ఎంతో బాధపడి చేసిన వీడియోలో ఆమె ఏం చెప్పారు అనేది ఖచ్చితంగా చెప్పాలని వీడియో చేస్తున్నాను అంతే. సో ఆమె చెప్పిన వీడియోలో ఏం చెప్పారంటే, ఫస్ట్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇదొక మాట చెప్పాను. ఎలాంటి ఆడదైనా ఎంత దుర్మార్గురాలు అవ్వనివ్వండి, ఎలాంటి ఆవిడ అవ్వనివ్వండి, పిల్లల విషయంలో మాత్రం అబద్ధం చెప్పదు. పిల్లలు ఖచ్చితంగా గరికపాటి గారికి కామేశ్వర గారికి కలిగిన సంతానం అయ్యి ఉంటుంది అన్నాను. ఖచ్చితంగా అదే విషయం ఆమె ఆ వీడియోలో చెప్పారు. దానికన్నా ముందు ఏం చెప్పారు అంటే, ఎవరో కొంతమంది 1 or 2 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, నేను కూడా చూడలేదు, ఆమె చెప్పిందే మీకు చెప్తున్నా. ఎవరు కామేశ్వర గారి మొదటి పెళ్లి యొక్క పెళ్లి ఫొటోస్, ఇంకా ఏవేవో ఫొటోస్ అని చెప్పేసి, పాత ఫొటోస్ అని చెప్పేసి ఏవేవో ఫొటోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో రిలీజ్ చేశారటండి. అదే కాకుండా ఇంకా ఎవరివో, అంటే అసలు ఆమె ఫొటోస్ కానే కాదండి, ఎవరివో ఫొటోస్ తీసుకొచ్చి ఇవి కామేశ్వరి ఫొటోసే అని చెప్పేసి రిలీజ్ చేశారంట. దానికి ఆమె చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆమె మొదటి భర్తతో గరికపాటి వెంకటేశ్వర గారితో 1976 లో పెళ్లి అయిందంట. సో ఆ టైంకి వీళ్ళైతే ఎటువంటి ఫొటోస్ కూడా వాళ్ళకి అందుబాటులో లేవు. తర్వాత తీసుకుందన్నా సరే వాళ్ళ మామగారు వద్దనేసారంట. సో అలాంటివి నేను కాని దానివి నా ఫొటోస్ ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, తీసేయండి ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, అప్పట్లోనే అన్నారు కదా మొదటి భర్త చనిపోయాడని, విధవని గరికపాటి నరసింహ గారు వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకోమంటే ఏం చేసుకున్నారు అని కొంతమంది. ఇంకొకటి ఏంటి, డైవర్స్ అయిపోయింది, సో అందుకనే పిల్లల్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది, సో అందుకనే ఆమె పెళ్లి చేసుకోమని చేసుకున్నారు అని కొంతమంది ఇలాగే చెప్పారు కదా. అప్పుడు కూడా మనం అనుకున్నాం ఖచ్చితంగా గరికపాటి గారు అయినా సరే ఈ విషయంలో క్లుప్తంగా అయినా సరే ఒక సమాధానం ఇది జరిగింది అని చెప్పి ఒక చిన్న లైన్లో అయినా సరే ఇచ్చేస్తే అది అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోద్దని. ఆయన చెప్పకపోవడం వల్ల రూమర్లే నిజం అన్నట్టుగా అయిపోయింది. సో ఇప్పుడు అదంతా కూడా ఆమె ఏమంటున్నారంటే, నా పిల్లల గురించి నేను ఎందుకు అబద్ధం ఆడతాను, నా పిల్లలు ఇప్పటికే మనోవేదన చెందుతున్నారు, చాలా బాధపడుతూ ఉంటారు నాకు తెలిసి, సో వాళ్ళ గురించి ఎటువంటి కట్టుకథలు అల్లకండి, ఆ పిల్లలు నాకు గరికపాటి గారికి కలిగిన సంతానమే అని క్లియర్గా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, నా మొదటి భర్త చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నారు. ఇప్పుడు గరికపాటి వెంకటేశ్వరరావు గారు బ్రతికే ఉన్నారంట. ఆయన వైజాగ్లోని ఉన్నారట. ఆయన కూడా 2వ పెళ్లి చేసుకున్నారు. సో 2వ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఒక ఆడపిల్ల పుట్టింది, ఆమెకు పెళ్లి అయిపోయింది. వాళ్ళు హ్యాపీగా ఆయన ఉన్నారట, రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు వృద్ధ వయసుకు వచ్చేసారు. సో వాళ్ళు బతికే ఉన్నారు. సో అలాగే మా అత్తగారు కూడా అంత దుర్మార్గురాలు కాదు. మన హిందూ సాంప్రదాయంలో వదినని ఏ అమ్మాయినా సరే వదిన పెళ్లి చేసుకుని అడుగుతుందా? ఎక్కడా ఎవరు కూడా అడగరు. మా అత్త అంత దుర్మార్గురాలు కాదు. సో అది జరిగింది, అది కాదు, నిజంగా నేను చెప్పిందే నిజం. ఈయనే నాకు అంటే ఆమె అంతకుముందు చెప్పారు కదా, డైవర్స్ అన్ని కూడా ఇప్పించేశారు, తర్వాత నీకు ఇచ్చేస్తానని చెప్పేసి నన్ను డైవర్ట్ చేసుకోవడం మొదలు పెట్టారని చెప్పి, మేబీ అక్కడ ఇద్దరి మధ్యలోని అట్రాక్షన్ పెరిగి మరి కలిగి డైవర్షన్ అయిపోయి డైవర్స్ ఇచ్చేసి ఇతను పెళ్లి చేసుకుని ఉండొచ్చు. సో మనం ఆ పాయింట్ పక్కన పెట్టేస్తే అది వాళ్ళిద్దరి ఇష్టాలను బట్టే జరిగింది. అయితే ఏమేమంటారంటే, మొదటి భర్తని వాళ్ళ వద్దని, అంటే మొదటి భర్త వెంకటేశ్వర గారిని, ఆమె సెకండ్ భార్యని గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళు ముగ్గురు కలిపి వైజాగ్లో ఏదో ఫంక్షన్ జరిగితే అక్కడ వాళ్ళు వీడియోలో మాట్లాడుకున్న వీడియోని ఈమె చూసారంట. అంటే మొదటి భర్త భార్యని క్షమించలేదు, కానీ భార్యని పెళ్లి చేసుకున్న తమ్ముడిని క్షమించారు. తమ్ముడితో అనుబంధాలు బాగానే ఉన్నాయి. సో అది మనకు తెలియదు, అక్కడ ఏం జరిగిందంటే మనకు తెలియదు దాని గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఈమె బాధపడేది ఏంటి అంటే, 67 years వచ్చేసాయి, నా బతుకు నేను బతుకుతున్నా, సో ఇప్పుడు కూడా నన్ను వీధుల పనులు లాగుతున్నారు అని అంటున్నారు. యాక్చువల్లీ ఈ పాయింట్ అయితే యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడో 20 years అయిపోయిందని ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు మీరు అందరూ అంటున్నారు. ఎవరో ఒక అతను వీడియో రిలీజ్ చేశారు. అది కూడా ఏంటి, కామేశ్వరి గారు 10 నెలల క్రితం రిలీజ్ చేసిన వీడియోని మళ్ళీ ఆయన దొరికి రిలీజ్ చేశారు. సో అందులో ఆమె మాట్లాడిన ఒక మాట వల్ల ఇంత అర్థంతం వచ్చింది. ఏంటంటే ఆమె ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేసినప్పుడు అందులో ఒక వీడియోలో ఏమన్నారు, నేను ఎవరితో ఉంటున్నానో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు, నేను ఉండవలసిన వాళ్ళతో ఉంటున్నాను, చేయవలసిన వాళ్ళకి సేవ చేస్తున్నాను, సో రండి కావాలంటే వచ్చి చూపిస్తానన్న మాట అన్నారు. సో ఆ మాట వల్ల ఆమె ఖచ్చితంగా 3వ పెళ్లి చేసుకునే ఉంటది అని అందరూ డిసైడ్ అయిపోయారు.
అని ఈ రోజు ఆమె చెప్తున్నారు. చాలా చాలా బాధపడుతుంది చెప్తున్నారండి. సో ఆమె మాటలు వింటుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా ఏంటంటే ఈ వయసులో ఆమెకి పిల్లలు లేరు, హస్బెండ్ లేరు, ఎవరూ లేరు. ఆమె స్వశక్తితో ఆమె కష్టార్జితంతో ఆమె బతుకుతున్నారు. 9 నెలల క్రితం 10 నెలల క్రితం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఆమె ఆ వీడియోస్ రిలీజ్ చేశారో మనకు తెలియదు. దాని తర్వాత ఇక్కడ క్రిమినల్ కేసు పడింది. తర్వాత ఆమె జైలు చుట్టూ అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. సో దాని తర్వాత అక్కడితో మళ్ళీ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ వచ్చిందో లేకపోతే ఏదైనా మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ అక్కడితో అది ఆగిపోయింది. సో మళ్ళీ ఎవరో ఆ వీడియో గెలకడం వల్ల ఇంత రాద్ధాంతమైంది నిజం చెప్పాలి అంటే. సో ఆమె బాధ ఏంటంటే అక్కడితో ఆగిపోయింది. 10 నెలల క్రితం ఆమె తప్పు చేశారు. సో ఇప్పుడు దాన్ని మనం ఎవరో చేశారు మమ్మల్ని ఎందుకు వీధిలో లాగుతున్నారు అన్న దానికి మాత్రం ఒప్పుకోకూడదు. సో ఎందుకంటే తప్పదు మరి. 10 నెలల క్రితం రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు ఎవరు రిలీజ్ చేస్తారో చెయ్యొద్దు. నువ్వు పబ్లిక్ గా పెట్టేసిన తర్వాత చేసిన వాటిని చెయ్యొచ్చు, ఎలా చేస్తావని అడిగే హక్కే లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే గరికపాటి నరసింహారావు గారు పేరు, డబ్బులు, ప్రవచనకర్త, అతని వల్ల ఒక 10 మందికి మంచి మాటలు వినబడుతున్నాయి కాబట్టి సో ఆయన వైపు తప్పు ఉంది అని చూపించే వేలు ఒకటే. అయితే ఈమె ఇంట్లోంచి భర్తను వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు 20 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి సడన్ గా వీడియో చేసింది. ఈ వీడియో ఎందుకు చేసింది? డబ్బుల కోసం కక్కుర్తిపడి చేసింది, పిల్లల కోసం చేసిందో అని ఒకటి. ఇంకొకటి ఆమె డబ్బులు లేవు, ఆమె ఒక అనామకురాలు కాబట్టి గరికపాటి నరసింహారావు గారి మీద 1,000 చూపిస్తే ఆమె వైపు 4,000 చూపిస్తున్నారు తప్పు చేస్తున్నారని. కానీ ఆమెను చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ వయసులో ఇప్పుడు ఆమెకి అది అనవసరం. ఇప్పుడు మొదటి భర్త వదిలేసింది. ఆమె చెప్పిన ప్రకారం మొదటి భర్తను వదిలేసి గరికపాటి నరసింహారావు గారిని పెళ్లి చేసుకున్నారు. సో మొదటి భర్త వెళ్ళి రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నారు. గరికపాటి నరసింహారావు గారిని పెళ్లి చేసుకుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి చేసుకున్నారో, ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకున్నారో మొత్తానికి ఇద్దరికి నచ్చక ఈమె ఇంట్లోంచి బయటకు వచ్చే మాట కరెక్టే. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది పిల్లలను వదిలేసి. అప్పుడు గరికపాటి నరసింహారావు గారు రెండో భార్యను పెళ్లి చేసుకున్నారు. సో ఆమె శారదా గారిని మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెచ్చుకోకుండా ఉండకూడదు. మొదటి భార్య పిల్లల్ని 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చిన పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుందంటే మాత్రం ఆవిడకి 2 చేతులు పెట్టి దండం పెట్టాలి. సో అక్కడ కష్టమో నష్టమో గరికపాటి నరసింహారావు గారికి ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనకు ఒక కుటుంబం ఉంది. బట్ ఎటు చూసి వచ్చిన కామేశ్వర గారు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఆమె ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఆమె చెప్పిన ప్రకారం నిజమే అయితే మాత్రం నాకైతే నిజమే అనిపిస్తుంది. నిజమైతే మాత్రం ఇప్పుడు ఆమెకంటూ ఎవరు లేరు. సో ఆ లోన్లీనెస్ లో ఏమైనా బాధ అనిపించి ఏదైనా వీడియో పెట్టారేమో, దానికి తగ్గ శిక్ష కూడా ఆమె ఆ టైంలోని వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టడం అన్ని జరిగిపోయినాయి. మళ్ళీ అది యూట్యూబ్లోకి రావడం వల్ల ఇప్పుడు ఆమె ఎంత మానసికంగా, ఆమె కాదు ఇటు గరికపాటి నరసింహారావు గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా మానసిక వేదన పడుతున్నారు. సో ఇలా అందుకే నేను 2 వీడియోలు చేసినప్పుడు 2 వీడియోలో కూడా ఒకటే ఒక మాట అన్నాను. గరికపాటి నరసింహారావు గారు ఒకే ఒక్క మాట, ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, క్లుప్తంగా ఒక లైన్ రూపంలో అయినా సరే సో ఇలా పెట్టేసి వదిలేస్తే అసలు ఆమె కూడా అంత బాధ ఉండదు కదండి. ఎవరు కూడా అక్కడితో టాపిక్ వదిలేస్తారు కదా. సో ఇది నేను చెప్తుంది మాట. సో ఇప్పటికైనా సరే కొంతమంది ఇంకా యూట్యూబర్స్ ఆమె మీద వీడియోస్ చేస్తున్నారంట, ఆమె చేసుకున్న వీడియోస్ అని డౌన్లోడ్ చేసి మళ్ళీ పెట్టుకుంటున్నారంట, ఆమె గురించి ఇంకా డిస్కషన్స్ పెట్టి ఇంకా వీడియోస్ చేస్తున్నారంట. ఆమె దాని గురించి ఇంకా చాలా బాధపడుతున్నారు. ఇంకా చెయ్యాలనుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే వాళ్ళ లైఫ్ను వదిలేసి పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా బాధపడుతున్నారు. అది వదిలేసి వేరే చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి.